ప్రభుత్వంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పనిలో భాగంగా మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. చాలా సందర్భాలలో గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అయినా ప్రభుత్వము మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని భావించి ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని కుట్రలు చేసినా తిప్పికొట్టి మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే చాలామంది మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఒక భావన కలుగుతున్న సందర్భంలో బస్సులకే యజమానులను చెయ్యాలి, ఈ బస్సులకు ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు మహిళల్ని యజమానులను చెయ్యాలి అని రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఈరోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్తోనే ఈరోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించినాం. అందులో భాగంగానే 553 బస్సులను ఈనాడు మనం డెడికేట్ చేయబోతున్నాము. అయితే ఎక్కడికక్కడ చేయాలన్న ఆలోచన వస్తే సీతక్క గారితో మాట్లాడి, లేదు అన్ని మండలాల నుంచి మండలానికి ఒక బస్సు ఇక్కడ పడే గ్రౌండ్లో మనందరం ఒక దగ్గర చేరి ఈ సంతోషాన్ని మనందరం ఒక కుటుంబం లాగా పంచుకొని అన్ని మండలాల నుంచి పరేడ్ గ్రౌండ్లో వచ్చి 5 తారీఖు నాడు సాయంత్రం ఈ బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని తిరిగి మళ్ళీ మీ మండలాలకు మీరు వెళ్ళే విధంగా మిమ్మల్ని అందరినీ కలవాలన్న ఆలోచనతో మంత్రివర్గం అందరూ ఆలోచన చేస్తున్నారు. అందుకోసమని ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సోలార్ వ్యాపారం అంటే అదానీలో, అంబానీలో లేకపోతే గొప్ప గొప్ప సంస్థలు మాత్రమే చేస్తాయని ఒక చర్చ ఉండే. ఈరోజు అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలి అని సోలార్ విద్యుత్ ఉత్పత్తి 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మీకు ఇవ్వాలి అని ఆ విద్యుత్ శాఖ మంత్రివర్యులు భట్టి గారు మేమందరం తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, భారత్ పెట్రోలియం కానీ లేకపోతే రిలయన్స్ సంస్థలు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నాయి. అక్కడక్కడ మనం నేషనల్ హైవేస్ మీద పోతుంటే రిలయన్స్ సంస్థ పెట్రోల్ బంకులు కనిపిస్తుండే. అందుకే ఈరోజు రిలయన్స్ అంబానీలు చేసే వ్యాపారం మా ఆడబిడ్డలు కూడా చెయ్యాలి అని చెప్పి ఈరోజు జిల్లా కేంద్రాలలో మహిళలకు మనం పెట్రోల్ బంకుల వ్యాపారం పెట్టించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షలు ప్రతి నెల సంపాదించుకుంటున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో వీలైనంత మేరకు పెట్రోల్ బంకులకు స్థలాలు కేటాయించి ఆడబిడ్డలతో పెట్రోల్ బంకుల వ్యాపారం చేయించాలని రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు మనం వీటిని విస్తరించి వీళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఆడబిడ్డలను వాళ్ళకి బ్యాంక్ లోన్ లింకేజ్ ఇవ్వడమే కాకుండా బిజినెస్లలో రాణించే విధంగా ఈ నెల 29 నాడు ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొని బ్యాంక్ లోన్స్ వాళ్ళకి కావాల్సిన బిజినెస్లను వాళ్ళని కోటీశ్వరులను చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను వి హబ్ నుంచి ఈరోజు మీ ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు ప్రతి వ్యాపారంలో మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని
ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు. అదేవిధంగా నేను నిన్నమన్న మా అధికారులతో నేను మాట్లాడిన, ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీకు 60,000 కోట్ల రూపాయలు, 60,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంకు లింకేజీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు మీకు జీరో వడ్డీ కోసం 1,397 కోట్ల రూపాయలను ఇప్పటికి బ్యాంకులకు చెల్లించడం జరిగింది. నిర్మల్ జిల్లా నాకు తెలిసి 100% జీరో. ఈరోజు నిర్మల్ మొట్టమొదటి జిల్లా, మొదటి స్థానంలో ఉంది. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బ్యాంకులలో అప్పులు తెచ్చి బ్యాంకులను ముంచి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. విదేశాలలో ఈ దేశంలో ఉండే బ్యాంకులను ముంచి పారిపోతుంటే మా మహిళలు నిక్కచ్చిగా తీసుకున్న ప్రతి రూపాయి బ్యాంకులకు చెల్లించి ఈరోజు వాళ్ళ విజయగాథలను అందరూ చర్చించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు మీరు అందరు చూస్తున్నారు, గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు 8,500